టీడీపీ హైకమాండ్ ఆదేశాలతో నేడు బోండా ఉమ త్రివేణి కమిటీ ముందు హాజరు కానున్నారు. గుంటూరులో జరిగిన ముద్రగడ పద్మనాభం సంతాప సభలో బోండా ఉమ, అంబటి రాంబాబు ఒకే వేదికపై ఆత్మీయంగా మాట్లాడుకోవటం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ పరిణామంపై టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఏవైనా సమస్యలుంటే పార్టీ నాయకత్వంతో అంతర్గతంగా చర్చించాలని, ప్రతిపక్ష నేతలతో వేదికలు పంచుకొని పార్టీకి ప్రభుత్వానికి నష్టం కలిగించేలా మాట్లాడడం సరికాదని ఆయన అభిప్రాయపడినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే బోండా ఉమ్మను పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిచి వివరణ తీసుకోవాలని రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడిని చంద్రబాబు ఆదేశించారు. ఇదే విషయంపై కమిటీ ఏర్పాటు చేయగా కమిటీ ముందు నేడు బోండా ఉమ హాజరు కానున్నారు. పార్టీకి ఇబ్బంది కలిగించేలా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని బోండా ఉమ స్పష్టం చేశారు. తానేంటో అధినేత చంద్రబాబుకి తెలుసు అన్న ఆయన పార్టీ అంటే ఏంటో తనకు తెలుసని చెప్పుకొచ్చారు. పార్టీ ఆదేశాల మేరకు కమిటీ ముందు హాజరై అన్ని విషయాలపై పూర్తి వివరణ ఇస్తానని తెలిపారు. ఇటీవలే ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో ఇటు బోండా ఉమ, అలాగే అంబటి రాంబాబు, వైసీపీ నేత అంబటి రాంబాబు ఇద్దరు పక్కపక్కనే కూర్చొని కొంత ఆత్మీయంగా మాట్లాడుకోవటము ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీనిపైనే సీఎం చంద్రబాబు కొంత సీరియస్ అయినట్లు తెలుస్తోంది. పార్టీ సీరియస్ అవ్వటం అంటూ ఏమీ లేదు అని మరోవైపు బోండా ఉమ అయితే ఆయన క్లారిటీ ఇస్తున్నారు. తానేంటో పార్టీకి తెలుసు, అలాగే పార్టీ ఏంటి, పార్టీ లైన్ ఏంటో కూడా తనకు తెలుసు. తాను ఎటువంటి వేరే వ్యాఖ్యలు కూడా చేయలేదు, అటువంటి సందర్భం కూడా రాలేదు. కాబట్టి నేను కమిటీ ముందు హాజరై తన వివరణ తాను ఇచ్చుకుంటాను అని చెప్పేసి బోండా ఉమ చెప్పారు. కమిటీ ముందు హాజరై ఇవాళ బోండా ఉమ వివరణ ఇవ్వబోతున్నారు. దీనిపైన కొంత ఇటు టీడీపీ పార్టీలో కూడా అంతర్గతంగా కొంత చర్చ అయితే మొదలైంది. పార్టీకి నష్టం కలిగించేలా ఎవరూ కూడా ఎటువంటి చర్యలకు పాల్పడినా కూడా ఖచ్చితంగా క్రమశిక్షణ కమిటీ ముందు వారు హాజరై వివరణ ఇవ్వాల్సిందే. పార్టీ పరంగా చర్యలు తప్పవని చెప్పేసి గతంలోనే ఇటు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నేపథ్యంలో ఇవాళ కమిటీ ముందు హాజరై తన వివరణ ఇవ్వనున్నారు బోండా ఉమ.